హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2025 ఎంతో ఎక్స్పెక్టేషన్స్ మధ్య బరిలోకి దిగిన సన్ రైజ్ హైదరాబాద్ అయితే ఓడిపోయింది. 190 కొట్టారు. అందరు బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్స్ మంచి ప్లానింగ్తో వచ్చారని చెప్పి ప్యాట్ కమిన్స్ అయితే చెప్పాడు. అయినప్పటికీ కూడా బ్యాటింగ్ ఫెయిల్ అయినా కూడా 190 కొట్టారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత స్ట్రాంగ్ ఉంది బ్యాటింగ్ లైనప్ అనేది కూడా ప్యాట్ కమిన్స్ చెప్పాడు. కాకపోతే లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్స్ అద్భుతమైన ప్లాన్తో బౌలింగ్ వేశారు. పెద్ద నేమ్స్ అయితే ఎవరు లేరు బౌలర్స్లో, అయినా కూడా బాగా బౌలింగ్ వేశారు. కానీ సన్ రైజ్ హైదరాబాద్లో బౌలింగ్ బలంగా లేదు. 190 అంటే జస్ట్ 100 రన్స్లో అయిపోయింది. నికోలస్ పురన్, మిచెల్ మార్ష్ ఆ రేంజ్లో హిట్టింగ్ చేశారు. సన్ రైజ్ హైదరాబాద్ ఎందరు ఫెయిల్ అయినా కూడా అనికేత్ వర్మ ఫెంటాస్టిక్ ఆడాడు. ఇతని ఇన్నింగ్స్ నిన్న నచ్చిన వారంతా వీడియోని అయితే ఒకసారి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎస్ఆర్హెచ్లో ఏ చేంజెస్ ఉంటే బాగుంటుంది అనేది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ ఓడిపోయిందంటే లక్నో సూపర్ జెయింట్స్ వాళ్ళ బౌలింగ్ ప్లాన్తోని, అయినా కూడా మేము మళ్ళీ ఇంకో మ్యాచ్ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాం, అది ఎంతో దూరంలో లేదని చెప్పాడు ప్యాట్ కమిన్స్. అంటే జస్ట్ 30 నాడు మనకు ఢిల్లీ క్యాపిటల్స్తో వైజాగ్లో సన్ రైజ్ హైదరాబాద్ మ్యాచ్ అయితే ఉంది. దాంట్లో కొన్ని చేంజెస్ అయితే ఉండే అవకాశాలు డెఫినెట్గా కనిపిస్తున్నాయి. సిమర్జిత్ సింగ్ ప్లేస్లో ఇంకెవరైనా అండ్ అదేవిధంగా ఆడన్ జంప ప్లేస్లో ఇంకెవరు, రాహుల్ చహార్ అండ్ సిమర్జిత్ ప్లేస్లో ఈ వియాన్ ముల్డర్. సో ఒక స్వదేశీ ఒక విదేశీ ప్లేయర్ తీసేసి మరో స్వదేశీ అండ్ విదేశీ ప్లేయర్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆడన్ జంప అండ్ సిమర్జిత్ సింగ్ ప్లేస్లో ప్రజెంట్గా అయితే రాహుల్ చహార్ అండ్ వియాన్ ముల్డర్ వచ్చే అవకాశాలు అయితే వచ్చే మ్యాచ్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఇంకా బ్యాటింగ్లో బలంగా అవుతుంది. సిమర్జిత్ కంటే వియాన్ ముల్డర్ కాస్త బెటర్గానే బౌలింగ్ వేస్తాడు, ఇంకా ఫాస్ట్ బౌలింగ్. సో అతి త్వరలోనే తామేంటో మళ్ళీ చూపిస్తాం అని చెప్పి ప్యాట్ కమిన్స్ అయితే చెప్పాడు. ఇది కామనే, ఓటమనేది సహజం. ప్రతిరోజు 300 కొట్టేస్తే ఇంకా ప్రత్యర్థులు ఆడడానికి ఏముంటుంది. సో అయినా 190 కొట్టడం అనికేత్ వర్మ చాలా బిగ్ పాజిటివ్ ఈ మ్యాచ్లో అని చెప్పొచ్చు ఫ్రెండ్స్.